నా పేరు ఎన్ఎం మురళారాధ్యులు, నివృత్త ప్రధాన ఉపాధ్యాయులు మరియు సాహితీవేత్తలు. విషయము కర్ణాటక గడి ప్రదేశ అభివృద్ధి ప్రాధికారము బెంగళూరు వారి నుంచి 10వ తేదీ, ఇదే నెల 10వ తేదీ వీరశైవ కళ్యాణ మంటపములో మరియు ఆదవాని కన్నడ సంఘ ఆదవాని వాళ్ళ సహాయంతో సుదీర్ఘంగా పొద్దున్న 10 నుంచి సాయంత్రం 7-8 వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉద్దేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ కన్నడ గడి భాగములు ఉండే అందరినీ ఒక సామరస్యంగా వాళ్ళు మెలగాల అని ప్రథమ ఉద్దేశం దీనికి. తర్వాత కన్నడకు కూడా ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలా, దానితో ఇంపార్టెంట్. అది గడి భాగములు ఉండే శైక్షణిక ఉద్యోగ సంబంధిత విషయాలు ఉన్నాయి కదా, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళు అంటున్నారు. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు కొన్ని అవకాశములు కూడా వాళ్ళకు ఇంతవరకు వాళ్ళు కనెక్షన్స్ ఇస్తున్నారు. కానీ సిబిఎస్ఈ సిలబస్ వచ్చింది కదా, సిబిఎస్ఈ సిలబస్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఇంగ్లీష్లో చదవాలా అని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. 9th క్లాస్ నుంచి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అబ్రప్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తే అందరికీ కష్టమే. సరే, ఇంకా కన్నడ శిక్షణ పొందే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉండే కన్నడ టీచర్స్ కష్టమే. తర్వాత అక్కడ పోతే అవకాశం ఉండేది, ఇక్కడ కన్నడ చదివి అక్కడ పోతే కూడా అవకాశం ఉండేవి. కానీ అప్పుడు ఇక్కడ తెలుగు అంటే కన్నడ వాళ్ళు సరిపోదు అప్పుడు ఇటువంటివి. తర్వాత ఆ సమయంలో అంటే 10వ తారీఖు ఆ సమావేశంలో సాహిత్య గోష్ఠి, సంగీత గోష్ఠి, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. దీనికి అందరూ కూడా కన్నడ సంఘ అధ్యక్షులు, కోశాధికారులు, ఉపాధ్యక్షులు, చంద్రన్న గారు, తర్వాత మల్లికార్జున స్వామి గారు, కృష్ణమూర్తి గారు, అందరూ వీళ్ళతో పాటు కన్నడిగులందరూ కూడా సహాయం ఇంతవరకు 1 month నుంచి ఈ ప్రోగ్రామ్ మనం సెట్ చేస్తున్నాము. అప్పుడు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు ఎందుకంటే పత్రికా ప్రతినిధులు ఉంటే అందరికీ కూడా మంచిదే. ఆ ప్రచారం ఎక్కువ కావాలా. కర్ణాటక నుంచి కూడా ఒకరిద్దరు వస్తున్నారు, బళ్ళారి చిరుప నుంచి కూడా పత్రికా ప్రతినిధులు వస్తున్నారు. ఇంపార్టెంట్ కార్యక్రమం అని నేను మరియు చెప్పి ఈ మాటలు ఇంపార్టెంట్ ఇవే 4 ఇప్పుడు చెప్పినాను కదా. సామరస్యము, ఈ కన్నడ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, ఆ సమస్యలు ఏవేవి అని చర్చిస్తున్నారు. ఇంతవరకు చాలా సంవత్సరం నుంచి చేస్తున్నారు. కానీ అగైన్ అండ్ అగైన్ మళ్ళా ఆ చర్చించి ఇంపార్టెంట్గా సిబిఎస్ సిలబస్ అనేది మనకు కొంచెం ఆఘాతమే. అవన్నీ కూడా చర్చించి గవర్నమెంట్కి కూడా మేము రిప్రజెంటేషన్ చేసి అటువంటి ఈ లింగ్విస్టిక్ మైనారిటీ స్కూల్స్, ఇవన్నీ లింగ్విస్టిక్ మైనారిటీ స్కూల్స్కి మనం ఏది చదువుతున్నామో అదే భాషలో ఉండాలా, అదే భాషలో శిక్షణ ఉండాలా. దాని నుంచి ఎక్కువ మార్కులు పొందుతారు. కర్ణాటకకు పోతే వాళ్ళకి అవకాశాలు కూడా ఉంటాయి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఆ రోజు అందరు కూడా వచ్చిన అనేక కర్ణాటక నుంచి వస్తున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ గెస్ట్స్ వస్తున్నారు. వీళ్ళంతా వచ్చి ఆ సభను యశస్వి చేస్తున్నారు. మీరు కూడా దయవుంచి రండి అని చంద్రన్న సార్ ముఖాంతరం నేను కోరుతున్నాం. ఇది అందరికి కూడా ధన్యవాదములు. కన్నడ సంఘం యొక్క మిత్రులందరికీ మరియు పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారములు. మనము కర్ణాటక గవర్నమెంట్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా మనకు ఈ సంస్కృతి రంగాల కర్ణాటక ఆంధ్ర ఒకటే కాబట్టి ఈ 2 రాష్ట్రాల మధ్య స్నేహభావంతో ఉండాలని చెప్పేసి మనకు ఇక్కడ కళలని అక్కడ ఉన్న వాళ్ళు పరిచయం చేస్తూ
మనకి కన్నడ భాగంలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులైతేనేమి మరియు యువకుల చేత ఈ కార్యక్రమం జరపాలని కార్యక్రమాన్ని రేపు 10వ తేదీ వీరశైవ కళ్యాణ మండపంలో 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా సాంస్కృతిక కార్యక్రమం శిశిర సంభ్రమ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. శిశిరం అంటే మనం చలికాలం వచ్చేసి ఈ ఋతువు కాబట్టి మంచి ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఇది అంతా కూడా కర్ణాటక ప్రభుత్వ గడినాడు కన్నడ వాళ్ళ యొక్క ప్రాధికార అభివృద్ధి వారి చేత ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఆ రోజు జరిగే కార్యక్రమంలో కన్నడ అభిమానులు మరియు ఆధుని మన కన్నడ భాషను తెలుగు భాష మనకు అభిమానించే ప్రతి ఒక్కరు హాజరై రేపు జరిగే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఆధునిక కన్నడ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా కన్నడ సమస్యలు చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే మనకు సిబిఎస్ అనేది అది చిన్న మనకు 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం చదవడానికి చాలా సులభమైంది. కానీ మనకు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కన్నడని తీసేసి మనకు సిబిఎస్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి అని చెప్పేసి అట్లాగే తెలుగు మీడియం కనుక మనకు గత 60-70 నుంచి ఇక్కడ కన్నడను ఉర్దూ చదివే విద్యార్థులకు తీరా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి మనం ఆంధ్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఏమంటే మొదటి భాషగా ఇంగ్లీష్ మీడియం ఉంటూ మొదటి భాష ఇంగ్లీషు, రెండో భాష కన్నడని ఇక్కడ ఎవరైతే కన్నడ లింగ్విస్టిక్ మైనారిటీ చదువుతున్న విద్యార్థులు తప్పకుండా ఈ భాషను ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే మనకి ఇప్పుడు కర్ణాటకలో తెలుగు ఉంది, తమిళనాడులో తెలుగు ఉంది, అదేవిధంగా మనకు ఆంధ్రలో కూడా తెలుగు విద్యార్థులకు తెలుగును రెండో భాషగా మనకు తప్పకుండా ఏర్పాటు చేయాల్సిందిగా సమస్యలు అయితే తర్వాత మనం గడినాడ ఈ సమస్యల పట్ల మనకు 5% రిజర్వేషన్ ఇవ్వాలి, చదువులు అయితేనేమి ఉద్యోగాలు అని చెప్పేసి అక్కడ వచ్చేసినటువంటి వాళ్ళకు మనము ఈ వినయపూర్వకంగా వాళ్ళకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ కార్యక్రమం శిశిర సంభ్రమ అనే కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు కృష్ణమూర్తి గౌడ్, ఆధుని కన్నడ సంఘ సభ్యులు సార్. కర్ణాటక ప్రభుత్వం, ఎస్పెషల్లీ కర్ణాటక ప్రభుత్వం కన్నడ మాట్లాడే భాష ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ భాషకు డెవలప్మెంట్ చేయాలని ఒక సంకల్పంతో అనేక ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు, ప్రోత్సాహకాలు చాలా ఇస్తున్నారు. మనకు ముఖ్యంగా ఆధునిలో కన్నడ భాష ఎంత ఉందో ఆధుని నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాల్లో కన్నడ వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కన్నడ మాట్లాడేవాళ్ళు ఆధుని నియోజకవర్గం, అదేవిధంగా మంత్రాలయం నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఉన్నారు. సో మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఆధుని నియోజకవర్గంలో ఉండే గ్రామాల్లో కన్నడ మాట్లాడేవాళ్ళు, ఏ కులానికి చెందిన వాళ్ళు కానీ ఏ మతానికి చెందిన వాళ్ళు, అదేవిధంగా మంత్రాలయంలో ఉండేవాళ్ళు, ప్రతి ఒక్క కన్నడ మాట్లాడే వాళ్ళు రేపు ఫిబ్రవరి శనివారం నాడు ఆధుని మరాఠీ గేరిలో ఉండే వీరశైవ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ప్రతి ఒక్క కన్నడిగులు పాల్గొనాలని చెప్పి ఆదవాని కన్నడ సంఘం విజ్ఞప్తి చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్.